నమస్తే యంత్రి న్యూస్కు స్వాగతం. నా పేరు మహిత్. ముందుగా ముఖ్యాంశాలు. యూకే ప్రభుత్వ ఒప్పందం కుదుర్చుకున్న ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ సమక్షంలో ఒప్పందం పత్రాలపై సంతకాలు. జెన్జీ యువతతో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి మాటామంతి. ఎమ్మెల్యేకి ప్రశ్నల వర్షం కురిపించిన విద్యార్థులు. రైళ్లలో దొంగతనాలు చేసే ముఠాని అరెస్టు చేసిన నెల్లూరు రైల్వే పోలీసులు. బంగారు, వెండి వస్తువులు స్వాధీనం. వైఆర్ జూనియర్ కళాశాల స్వర్ణోత్సవ వేడుకల్లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. నేను ప్రభుత్వ పథకాలకు వ్యతిరేకమని సంచలన కామెంట్స్. ప్రపంచంలోని టాప్ 5 నగరాల్లో ఒకటిగా అమరావతి నిర్మాణానికి ఎంఓయు ఉపయోగపడుతుందని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. యూకే ప్రభుత్వంతో ఏపీ మున్సిపల్ శాఖ కుదుర్చుకున్న ఒప్పంద పత్రాలపై మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, యూకే ప్రతినిధులు సంతకాలు చేశారు. యూకే ప్రభుత్వంతో ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా అమరావతిలో మంత్రి నారాయణ సమక్షంలో ఒప్పంద పత్రాలపై మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, యూకే ప్రతినిధులు సంతకాలు చేశారు. ఈ సమావేశానికి ఏపీ, తెలంగాణ బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ విన్ ఓవెన్ హాజరయ్యారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ ఇన్ఫ్రాస్ట్రక్చర్, 2 ప్రభుత్వాల అధికారులతో చర్చలు చేశామని చెప్పారు. అమరావతితో పాటు అన్ని మున్సిపాలిటీల అభివృద్ధికి యూకే ప్రభుత్వం సహకారం అందించనుందని తెలిపారు. ప్రపంచంలోని టాప్ 5 నగరాల్లో ఒకటిగా అమరావతి నిర్మాణానికి ఎంఈఓ ఉపయోగపడుతుందన్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్, అర్బన్ ప్లానింగ్, టెక్నాలజీ ట్రాన్స్ఫర్, అర్బన్ మొబిలిటీలపై కలిసి పనిచేస్తారని పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర నిధులతో మున్సిపాలిటీలో 40,000 కోట్ల విలువైన పనులు ప్రారంభించామని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉన్న మౌలిక వసతులకు సీఎం ప్రాధాన్యత ఇస్తున్నారని ప్రశంసించారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మరియు యూకే డిపార్ట్మెంట్ ఆఫ్ బిజినెస్ అండ్ ట్రేడ్ వీళ్ళిద్దరూ కలిసి ఒక ఎంఓయూ చేసుకోవడం జరిగింది. ఈ ఎంఓయూ చేసుకోవడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే యూకే ఏదైతే గవర్నమెంట్ ఉందో వాళ్ళ యొక్క డిపార్ట్మెంట్ ఆఫ్ బిజినెస్ అండ్ ట్రేడ్ ఉందో వారితో అసోసియేషన్ అవుతూ వారి దగ్గర ఉన్న అంటే అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడానికి ఒకటి, అంటే బెటర్ అర్బన్ స్ట్రక్చర్, లివబుల్ సిటీగా చేయడానికి, ఏదైతే స్మార్ట్ సిటీ లివబుల్ సిటీగా చేయడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లానింగ్, బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లానింగ్, అదేవిధంగా సస్టైనబుల్ సిటీస్ డెవలప్మెంట్కి, తర్వాత టెక్నాలజీ ట్రాన్స్ఫర్మేషన్కి, అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ అర్బన్ మొబిలిటీ, ఈ నాలుగు మెయిన్గా పెట్టుకొని వీటితోటే కూడా వాళ్ళ యొక్క కంపెనీస్ ఏదైతే ఉన్నాయో డిఫరెంట్ కంపెనీస్, ఈరోజు నార్మన్ ఫాస్ట్ అండ్ పార్ట్నర్స్ ఈరోజు మన ఐకానిక్ టవర్స్ 5 అసెంబ్లీ హైకోర్టు డిజైన్ చేస్తున్నారు. దే ఆర్ ఫ్రమ్ లండన్. లైక్ దట్ యాక్చువల్గా ఏదైతే బెస్ట్ ఎక్స్పర్టైజేషను వాళ్ళ దగ్గర ఉందో వాటిలన్నింటినీ యాక్చువల్గా మనం తెలుసుకోవటానికి వాళ్ళు సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చారు. ఈరోజు వాళ్ళ డిప్యూటీ హై కమిషనర్ గారు మరియు వాళ్ళ బిజినెస్ ఎవరైతే డైరెక్టర్ మొత్తం ఒక 5 మంది వచ్చారు. ఈరోజు ఒక ఎంఓయూని మన సెక్రటరీ గారు వాళ్ళ అఫీషియల్స్తో చేసుకోవడం జరిగింది. నెల్లూరులోని జెనెక్స్ కాలేజీలో జెన్జీ యువత కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి నిర్వహించారు. విద్యార్థులు ఎమ్మెల్యే కోటంరెడ్డికి అనేక ప్రశ్నలు వేశారు. వాటన్నింటినీ కోటంరెడ్డి సమాధానాలు చెప్పారు. జెన్జీ యువత ప్రశ్నించడం, ఉద్యమించడం సమాజానికి ఎంత అవసరమన్నారు ఎమ్మెల్యే కోటంరెడ్డి. జెన్జీ యువత ఆకాంక్షలకు అనుగుణంగా ఓ శాసనసభ్యుడిగా పనిచేస్తానని నెల్లూరు రూరల్ నియోజకవర్గం పార్థసారథి నగర్లోని జెనెక్స్ కాలేజీలో సుమారు 1000 మంది జెన్జీ యువతతో ఆయన మాటామంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు 4 గంటల పాటు విద్యార్థులతో ఆయన ఆత్మీయ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఎమ్మెల్యే కోటంరెడ్డికి అనేక ప్రశ్నలు సంధించారు. వాటన్నింటికీ ఎమ్మెల్యే సమాధానాలు చెప్పారు. కొందరు విద్యార్థులు వేసిన ప్రశ్నలను ఎమ్మెల్యే మెచ్చుకొని అభినందనలు తెలియజేశారు. ప్రతి ఒక్క యువతలో తప్పు చేస్తే ప్రశ్నించే తత్వం రావాలని ఆయన సూచించారు. వ్యవస్థలను విధ్వంసం చేసే ముఖ్యమంత్రి మాకు వద్దని, విజనున్న నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ లాంటి నాయకత్వం మాకు కావాలని యువత అంటుందని ఎమ్మెల్యే కోటంరెడ్డి తెలిపారు. జెన్జీ యువత ప్రశ్నించడం, ఉద్యమించడం సమాజానికి ఎంతో అవసరమని చెప్పారు. ప్రశ్నించినప్పుడే సాంప్రదాయ భాషలో నలుగురు మెచ్చేలా మన భాష ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ప్రశ్నలు అడుగుతూ ఉంటే నాకే ఆశ్చర్యం. కొన్ని ప్రశ్నలకి నేను కూడా
జవాబు చెప్పలేని పరిస్థితి. నిజంగా జంజీ యువత ఆకాంక్షల్ని అర్థం చేసుకుని ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ లేదా అటు అధికార యంత్రాంగాలు కానీ మీడియా కానీ రాజకీయ నాయకత్వాలు కానీ అవన్నీ కూడా ఏదైతే ఈ సమాజ హితం కోసం పనిచేసే రాజకీయ నాయకత్వాలు కానీ మీడియా కానీ ఐఏఎస్ ఐపీఎస్ వ్యవస్థ కానీ అధికార వ్యవస్థ కానీ ఆ జంజీ యువత ఆకాంక్షల్ని అర్థం చేసుకుని ముందుకు సాగేదానికి మా వంతు ప్రయత్నం చేస్తాం. ప్రధానంగా నాకు ఎంత సంతోషం అంటే మీ ప్రధానమంత్రి ఎలాంటి వాడు కావాలా అని అడిగితే ఒక విద్యార్థిని చెప్పిన సమాధానం, మా ప్రధానమంత్రి చైనాకో పాకిస్తాన్కో భయపడే బలహీన ప్రధానమంత్రి మాకొద్దు, చైనాను పాకిస్తాన్ను బంగ్లాదేశ్ను భయపెట్టే ప్రధాని మాకు కావాలా, ఈ దేశానికి భద్రత ఇచ్చే ప్రధాని మాకు కావాలా, ఈ దేశంలో ఉండే తీవ్రవాదుల్ని ఉనికించే ప్రధాని మాకు కావాలా, ఈ దేశాన్ని అన్ని రకాల ముందుకు తీసుకుపోయి ప్రపంచంలో భారతదేశాన్ని విశ్వగురువుగా నిలబెట్టే ప్రధానమంత్రి మాకు కావాలా. అలాంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆ నరేంద్ర మోడీ గారే మేము కావాలనుకుంటున్నామని చెప్పి వాళ్ళు చెప్పిన మాట. వైఆర్ జూనియర్ కళాశాల స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు, నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే కాకల సురేష్లు పాల్గొన్నారు. వైఆర్ జూనియర్ కళాశాల 50 ఏళ్ల ప్రస్థానంలో ఎంతో మంది విద్యార్థుల జీవితాలకు బాటలు వేసిందని, కళాశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు చేస్తున్న కృషి అభినందనీయమని వక్తలు పేర్కొన్నారు. వింజమూరు పట్టణంలోని వైఆర్ జూనియర్ కళాశాల స్వర్ణోత్సవ వేడుకలు మంగళవారం అట్టహాసంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడుకు, నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి, ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్, కళాశాల యాజమాన్యం, పూర్వ విద్యార్థులు ఘనస్వాగతం పలికారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి స్వర్ణోత్సవ వేడుకలను ప్రారంభించారు. వైఆర్ జూనియర్ కళాశాల 50 ఏళ్ల ప్రస్థానంలో ఎంతో మంది విద్యార్థుల జీవితాలకు బాటలు వేసిందన్నారు. కళాశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు. వారి సమిష్టి కృషి ఫలితంగానే స్వర్ణోత్సవ వేడుకలు కార్యరూపం దాల్చాయని కొనియాడారు. కళాశాల మరింత అభివృద్ధి చెంది భవిష్యత్తు తరాలకు విద్యా కేంద్రంగా నిలవాలని ఆకాంక్షించారు. వేడుకల్లో పూర్వ విద్యార్థులు, అధ్యాపకులు, విద్యార్థులు, కళాశాల అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దీంతో కళాశాల ప్రాంగణం సందడిగా మారింది. అమరావతి రాజధానిలో మంత్రి పొంగూరు నారాయణ పర్యటించారు. క్వాంటమ్ కంప్యూటింగ్ భవన నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. హైదరాబాద్లో ఐటీ హబ్ ఎలా ఉందో అమరావతిలో క్వాంటమ్ ఉండబోతుందని చెప్పారు మంత్రి నారాయణ. అమరావతి నాలెడ్జ్ హబ్గా తయారవుతుందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ అన్నారు. రాజధానిలో పర్యటించిన ఆయన క్వాంటమ్ కంప్యూటర్ భవన నిర్మాణ పనులను అధికారులు, ఇంజనీర్లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకి పలు సూచనలు, సలహాలు చేశారు. పనుల్లో ఖచ్చితంగా నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, అలాగే పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారుల్ని ఆదేశించారు. అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ క్వాంటమ్ కంప్యూటరింగ్ త్వరలో అందుబాటులోకి వస్తుందని చెప్పారు. జర్మన్ టెక్నాలజీతో క్వాంటమ్ తయారవుతుందని, డిసెంబర్ చివరి నాటికి క్వాంటమ్ బిల్డింగ్ సిద్ధమవుతుందని పేర్కొన్నారు. హైదరాబాద్లో ఐటీ హబ్ ఎలా ఉందో అమరావతిలో క్వాంటమ్ ఉండబోతుందని పేర్కొన్నారు. చంద్రబాబు దూరదృష్టి వల్లే ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు ఐటీ రంగంలో దూసుకు వెళ్తున్నారన్నారు. అమరావతి క్యాపిటల్ సిటీ ఏదైతే ఉందో, ఈ యొక్క క్యాపిటల్ సిటీని గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఇది ఒక నాలెడ్జ్ హబ్గా, ఈ రాష్ట్రంలో దీన్ని ఒక నాలెడ్జ్ హబ్గా చేయాలని దీని వారు ఏ విధంగా అయితే తెలంగాణ హైదరాబాద్ నగరాన్ని ఐటీ హబ్గా చేశారో అదేవిధంగా చేయాలనే ఉద్దేశంతో క్వాంటమ్ వ్యాలీ, క్వాంటమ్ కంప్యూటర్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసి దీని ఒక క్వాంటమ్ వ్యాలీగా దీన్ని నామకరణం చేయడం జరిగింది. ఆ ఉద్దేశంతో ఏదైతే క్వాంటమ్ వ్యాలీ మిషన్ని ఏర్పాటు చేయబోతున్నారో అటు ఐబిఎం వాళ్ళు, టీసీఎస్ వీళ్ళందరూ కలిసి దానికి సంబంధించి బిల్డింగు 45,216 చదరపు అడుగుల్లో బిల్డింగ్ ఎంతో వేగవంతంగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మేజర్ స్ట్రక్చర్లో మేజర్ పార్ట్ కంప్లీట్ చేశారు. అయితే ఈ బిల్డింగ్లో కొన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి. అదేంటంటే ఈ క్వాంటమ్ ల్యాబ్ ఫ్లోర్ ఏదైతే ఉందో దానికి యాక్చువల్గా రూమ్ విత్ ఇన్ రూమ్ అనే ఒక కాన్సెప్ట్ యాక్చువల్గా ఈ బిల్డింగ్ని డిజైన్ చేయడం జరిగింది. సమర్థవంతంగా ఈ మిషన్స్ ఇవన్నీ పనిచేయటం కోసంగా ఈ యొక్క క్వాంటమ్ చిప్పులు -273 డిగ్రీస్కి చల్లబరచడానికి హీలియం కంప్రెషర్స్, క్రయోజనిక్ డైల్యూషన్ రిఫ్రిజిరేటర్ని ఇక్కడ యూజ్ చేస్తున్నారు. కొన్ని ప్రత్యేకలతో ఈ యొక్క క్వాంటమ్ వ్యాలీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇది ఎంతో వేగవంతంగా జరుగుతుంది. దీన్ని డిసెంబర్ ఎండింగ్కి పూర్తి చేయాలనే ఒక
దిశానిర్దేశం గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. రైళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుల్ని రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. ముద్దాయిల వద్ద నుంచి 13,60,000 రూపాయల విలువ చేసే బంగారు, వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు రైల్వే డీఎస్పీ మురళీధర్ వెల్లడించారు. నిందితుల్ని మీడియా ఎదుట హాజరుపరిచి కేసుకు సంబంధించిన వివరాలను తెలియజేశారు. ఒకే కుటుంబానికి చెందిన 3 ఘరానా దొంగలను నెల్లూరు రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 104.248 గ్రాముల బంగారు నగలు, 180 గ్రాముల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు రైల్వే డీఎస్పీ మురళీధర్ తెలిపారు. నిందితులను మీడియా ఎదుట హాజరుపరిచి కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. డీఎస్పీ మురళీధర్ మాట్లాడుతూ నెల్లూరు జిల్లా గూడూరులోని బొగ్గులదిబ్బ ప్రాంతానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన తాళ్లూరు అనిల్ కుమార్, తాళ్లూరు సునీల్, షేక్ కాళేశాలు జల్సాలకు అలవాటు పడి ఈజీ మనీ కోసం రైళ్లలో దొంగతనాలకు పాల్పడుతూ ఉండేవారని విచారణలో తేలిందన్నారు. వీరు పాత నేరస్తులేనని, గతంలో వీరిపై ప్రకాశం జిల్లా ఇంకొల్లు పోలీస్ స్టేషన్లో, గూడూరు రూరల్ పోలీస్ స్టేషన్లో మొత్తం 4 దొంగతనాలు కేసులు నమోదై ఉన్నాయని చెప్పారు. దొంగతనాన్ని ఛేదించిన పోలీసు అధికారుల్ని ఉన్నతాధికారులు అభినందించారు. ఈ సమావేశంలో రైల్వే పోలీస్ స్టేషన్ సీఐ, ఎస్ఐ, ఆర్పీఎఫ్, సిబిఐ సిబ్బంది పాల్గొన్నారు. మా రైల్వే ఐజీ శ్రీమతి రాజ్కుమారి గారి ఆదేశాల మేరకు నెల్లూరు రైల్వే డీఎస్పీ నేను మా నెల్లూరు ఐఆర్పీ సుధాకర్ గారి ఆధ్వర్యంలో ఈ పాత నేరస్తుల మీద నిఘా ఉంచడమైంది. దాంట్లో భాగంగా ఇద్దరు ఆర్పీఎస్ఐస్తో, నెల్లూరు ఆర్పీఎస్ఐ హరిచంద్ర, గూడూరు ఆర్పీఎస్ఐ నారాయణతో 2 టీమ్స్, స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి ఈ రైళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న, అంటే ఈ గూడూరు, నెల్లూరు, కావలి ఈ సర్కిల్ పరిధిలో నేరాలు పాల్పడుతున్న వివిధ ఈ నేరస్తుల గురించి నిఘా ఉంచడమైంది. దాంట్లో భాగంగా ఈ గూడూరులోని బొగ్గులదిబ్బ ప్రాంతానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన తాళ్లూరు అనిల్ కుమార్, వీళ్ళ తండ్రి పేరు రాంబాబు, రెండవడు తాళ్లూరు సునీల్, ఈ తండ్రి పేరు రాంబాబు, వీళ్ళిద్దరూ ప్లస్ ఇతని తమ్ముడు షేక్ కాళేశా, ఇతను బాల నేరస్తుడు. వీళ్ళు 3 కలిసి ఒక టీమ్గా ఫామ్ అయ్యి రైళ్లలో దొంగతనాలకు పాల్పడుతూ ఉన్నారు. వీళ్ళు బ్యాగ్ లిఫ్టింగ్స్ చేస్తూ ఉంటారు, చైన్ స్నాచింగ్స్ చేస్తూ ఉంటారు. వీళ్ళు అరెస్ట్ అయిన ఈ అనిల్, కాళేశ మరియు సునీల్ కూడా ఒకటే కుటుంబానికి చెందిన వాళ్ళు. వీళ్ళ ఫాదర్ గతంలో ఈ రైల్వే దగ్గర డెడ్ బాడీస్ అవి తీసేవాడు వీళ్ళ ఫాదర్. దీంతో వాళ్ళకి కుటుంబంలో సరైన ఆదరణ లేకుండా వీళ్ళిద్దరూ వేగాబాండ్స్కి తిరగడము. వీళ్ళు గతంలో కూడా ఇంకొల్లులో, ప్రకాశం జిల్లా ఇంకొల్లు, మళ్ళీ గూడూరు రూరల్ పోలీస్ స్టేషన్లో కూడా వివిధ నేరాలకి పాల్పడడం జరిగింది. వీళ్ళని మా 2 టీమ్స్, నెల్లూరు ఎస్ఐ నారాయణ వాళ్ళ టీము, మళ్ళీ గూడూరు ఎస్ఐ నారాయణ టీము, మళ్ళీ నెల్లూరు ఎస్ఐ హరిచందన టీము, 2 టీమ్స్ కలిసి వాళ్ళు చాకచక్యం పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత వీళ్ళ దగ్గర నుంచి సుమారు 104 గ్రాముల బంగారు, 180 గ్రాముల వెండి వస్తువుల్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ 2 వస్తువులు, ఈ బంగారు, వెండి, ఈ గూడూరుకు సంబంధించిన 5 కేసెస్, నెల్లూరుకు సంబంధించిన 3 కేసెస్, నెల్లూరుకు సంబంధించిన 2 కేసెస్, కావలికి సంబంధించిన 1 కేసు, మొత్తం 8 కేసుల్లో, 8 కేసులు అంటే బ్యాగ్ థెఫ్ట్కు సంబంధించింది, చైన్ స్నాచింగ్ సంబంధించిన 8 కేసుల్లో ఈ 104 గ్రాముల బంగారు, 180 గ్రాముల వెండిని రికవర్ చేయడం జరిగింది. ఈ సమర్థవంతంగా పనిచేసి ఈ 3 నిందితుల్ని పట్టుకున్న మా టీం నందరినీ అభినందించడం జరిగింది. మాది బీసీల పార్టీ అని చెప్పుకుంటున్న తెలుగుదేశం పార్టీ త్వరలో జరగనున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ అభ్యర్థిగా బీసీలకు అవకాశం కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర యూత్ అధ్యక్షులు లీలాకృష్ణ యాదవ్ విజ్ఞప్తి చేశారు. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ బీసీలకు మేయర్ ఇవ్వకూడదని, ముస్లింలకు కేటాయించాలని అనడం చాలా విచారకరమని, దానిని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా బీసీలకు అవకాశం కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర యూత్ అధ్యక్షులు లీలాకృష్ణ యాదవ్ అన్ని రాజకీయ పార్టీలను కోరారు. ఈ సందర్భంగా ఆయన బీసీ నాయకులతో కలిసి నెల్లూరు జర్నలిస్టు భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. లీలాకృష్ణ యాదవ్ మాట్లాడుతూ, మాది బీసీల పార్టీ అని చెప్పుకుంటున్నటువంటి తెలుగుదేశం పార్టీ బీసీలను ఎన్నికల సమయంలో వినియోగించుకొని తరువాత మోసగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈసారి అలా కాకుండా బీసీలకు మేయర్ని చేయాలని కోరారు. ఇటీవలే ముస్లిం నాయకులు మీడియా సమావేశంలో మాట్లాడుతూ, బీసీలకు మేయర్ ఇవ్వకూడదని, ముస్లింలకు కేటాయించాలని అనడం చాలా విచారకరమని, దానిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. టీడీపీ నాయకులు బీదా మస్తాన్రావు, బీదా రవిచంద్ర యాదవ్ గురించి సయ్యద్ సమీ హుస్సేన్ మాట్లాడడం సరికాదన్నారు. తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పటి నుంచి పార్టీని నిలబెట్టడంలో బీదా సోదరుల పాత్ర చాలా కీలకమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఉల్లిపాయల శంకరయ్య, వంజివాకం శ్రీనివాసులు, నగల రాజేష్ యాదవ్ తదితర బీసీ నాయకులు పాల్గొన్నారు. రాబోయేటి రోజుల్లో
అతి తక్కువ కాలంలోనే నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి ఎన్నికలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క మేయర్ సీటును బీసీలకి కేటాయించాల్సిందిగా సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం తరపున అన్ని రాజకీయ పార్టీలను కోరుతా ఉన్నాం. కూటమి అధినేతలు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని, జనసేన పవన్ కళ్యాణ్ గారిని, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, భారత చైతన్య యువజన పార్టీ బోడే రామచంద్ర యాదవ్ గారిని, అదేవిధంగా సిపిఐ, సిపిఎం, బీఎస్పీ అన్ని రాజకీయ పార్టీలను కూడా మేము నెల్లూరు యొక్క మేయర్ సీట్ను జనరల్ అవుతున్నటువంటి తరుణంలో బీసీలకు కేటాయించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ముఖ్యంగా అధికారానికి దగ్గరగా ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అంటే రేపు వైఎస్ఆర్సీపీ గెలవచ్చు, టీడీపీ గెలవచ్చు, అయినప్పటికీ కూడా అధికారంలో ఉన్నారు కాబట్టి గెలిచేదానికి కూడా మీకు దగ్గరలో సూచనలు కనపడుతున్నాయి కాబట్టి ముఖ్యంగా కూటమి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా యొక్క నెల్లూరు మేయర్ స్థానాన్ని బీసీలకు కేటాయించాలని. నెల్లూరు నారాయణ హాస్పిటల్ ఆధ్వర్యంలో జాతీయ నేత్రదాన పక్షోత్సవాల అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రధాన ప్రాధాన్యతను ప్రజలకు తెలియజేయడమే ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశమని చెప్పారు విద్యాసంస్థల డీన్ డాక్టర్ పి శ్రీనివాసరెడ్డి. నెల్లూరు నారాయణ హాస్పిటల్ ఆధ్వర్యంలో జాతీయ నేత్రదాన పక్షోత్సవాల అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఎన్ఎస్ఎస్ సహకారంతో కంటి వ్యాధుల విభాగం ఆధ్వర్యంలో హాస్పిటల్ ఆవరణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నారాయణ వైద్య విద్యాసంస్థల డీన్ డాక్టర్ శ్రీనివాసులరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేత్రదాన ప్రాధాన్యతను ప్రజలకు తెలియజేయడమే ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశమని అన్నారు. ఆగస్టు 25 నుండి సెప్టెంబర్ 8వ తేదీ వరకు నేత్రదాన పక్షోత్సవాలు నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. నారాయణ హాస్పిటల్ అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ హరీష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య సంక్షేమ శాఖ, అంధత్వ నివారణ సంస్థ సంయుక్తంగా ప్రతి సంవత్సరం నేత్రదాన పక్షోత్సవాలు జరుపుకుంటారని అన్నారు. నేత్రదానం చేయాలనుకునే వారు నారాయణ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ నెంబర్లకు సంప్రదించాలన్నారు. అనంతరం కంటి వ్యాధుల విభాగాధిపతి డాక్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ దేశంలో 40 లక్షల మంది అంధత్వంతో బాధపడుతున్నారని అన్నారు. అనంతరం కంటి వ్యాధులు ప్రొఫెసర్ డాక్టర్ సుధా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ విశ్వకుమార్, డాక్టర్లు అరుణ్ ఖాన్, ఏసీ శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నాతో పాటు ఈరోజు మా మెడికల్ సూపరింటెండెంట్ మరియు ఆఫ్థల్మాలజీ స్టాఫ్ అందరూ ఉన్నారు. ఈరోజు ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ కంటి దానం యొక్క ప్రాముఖ్యతని ప్రజలందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో నారాయణ మెడికల్ కాలేజీలో ఆగస్టు 20వ తేదీ నుంచి అంటే ఈ రోజు నుంచి సెప్టెంబర్ 8వ తేదీ వరకు ఐ డొనేషన్ ఫోర్ట్ నైట్ క్యాంప్ ఒకటి చేస్తున్నాం. ఈ క్యాంప్ ద్వారా ప్రజల్లో అవగాహన కలిగించి ఈ కంటి దానం చేసేదానికి ప్రోత్సహించడానికి, మనిషి చనిపోయిన తర్వాత మన కండ్లు దానం చేసి ఒక ఇద్దరికి కంటి చూపులు ప్రసాదించడానికి ఇది గొప్ప వరం లాంటిది. ఇట్స్ అ నోబ్లెస్ట్ అమాంగ్ ఆల్ ద గిఫ్ట్స్ గివెన్ బై ద గాడ్. సో అందరూ చాలామందికి ఉండే మిత్స్ ఏంటంటే, అపోహలు ఏంటంటే, ఈ కన్ను దానం చేసిన తర్వాత చనిపోయిన తర్వాత కంటి దానం చేస్తే మొహం ఫేస్ యొక్క రూపురేఖలు మారిపోతాయని, అగ్లీగా కనపడతారని ఒక ఇది ఉంది. అది మిత్ అండి, అది అపోహ. ఏమి ఉండదు. అది కను గుడ్డు మొత్తం తీయరు, ఓన్లీ కార్నియా మాత్రం తీస్తారు. కాబట్టి ఎటువంటి మొహంలో ఎటువంటి చేంజెస్ రావు. కాబట్టి ఈ అవయవ దానం అంటే ముఖ్యంగా ఈ కంటి దానాన్ని అందరూ ప్రోత్సహించి మీరు కూడా దాన్ని ప్లెడ్జ్ చేసి మీరు చనిపోయిన తర్వాత మీ కళ్ళు ఇద్దరికి దానం చేస్తే మన కళ్ళ ద్వారా, మనం చనిపోయినప్పటికీ కూడా మన కళ్ళ ద్వారా ఇతరులు ఈ ప్రపంచాన్ని చూసేదానికి అవకాశాన్ని కల్పించిన వాళ్ళు అవుతాం. కాబట్టి డొనేట్ యువర్ ఐస్ అండ్ సీ ద అదర్ పీపుల్ టు సీ ద వరల్డ్ విత్ యువర్ ఐ. గొలగముడిలో వెలిసి ఉన్న శ్రీ భగవాన్ వెంకటేశ్వర స్వామి ఆరాధన మహోత్సవాలు సోమవారం రాత్రితో అత్యంత వైభవంగా ముగిశాయి. చివరి రోజు స్వామివారి తెప్పోత్సవం కన్నుల పండుగగా జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం గొలగముడిలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆరాధన మహోత్సవాలు సోమవారం రాత్రితో ముగిశాయి. స్వామివారికి కోనేరులో రాత్రి తెప్పోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. తెప్పపై కోనేరులో తిరుగుతూ వెంకయ్య స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని వసతులు ఏర్పాటు చేశారు. పోలీసులు ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఏఈ నూకరాజు ఆత్మహత్యకు కారణమైన సాదిక్ ఖాన్ను పోలీసులు తక్షణమే అరెస్టు చేయాలని పుంగనూరు బీజేపీ జిల్లా కార్యదర్శి నానబాల కుమార్ సుగుణా సుందరి డిమాండ్ చేశారు. ఆత్మహత్య ఘటనపై బీజేపీ నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అసిస్టెంట్ ఇంజనీర్గా విధులు నిర్వహిస్తున్న నూకరాజు ఆత్మహత్య ఘటనపై పుంగనూరు బీజేపీ నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నూకరాజు ఆత్మహత్యకు ప్రధాన కారణంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సాదిక్ ఖాన్ను తక్షణమే అరెస్టు చేసి కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీజేపీ జిల్లా కార్యదర్శి నానబాల కుమార్ సుగుణ సుందరి డిమాండ్ చేశారు. బాధిత కుటుంబ సభ్యుల వాంగ్మూలం, ప్రాథమిక ఆధారాల ప్రకారం నూకరాజుపై సాదిక్ ఖాన్ తీవ్రంగా వేధింపులకు పాల్పడ్డారని బీజేపీ నాయకులు ఆరోపించారు. మతమార్పిడి, ఒత్తిడి, మానసిక వేధింపులు కారణంగానే నూకరాజు తీవ్ర మనోవేదనకు గురయ్యారని మైనారిటీ మోర్చా నాయకుడు ఆయుబ్ ఖాన్ ఆరోపించారు. అదేవిధంగా మతం ముసుగులో అక్రమాలకు పాల్పడుతున్నారంటూ సాదిక్ ఖాన్పై ఎస్సీ మోర్చా నాయకులు ఆరోపణలు చేశారు. శిక్షణ పేరుతో పిల్లలపై దాడులు, మోసం, దోపిడీకి పాల్పడుతున్నారని నరసింహులు పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై రాష్ట్ర హోంమంత్రి, డీజీపీ ప్రత్యేక దృష్టి సారించి సమగ్ర, పారదర్శక విచారణకు ఆదేశించాలని బీజేపీ నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో నానబాల కుమార్, రామకృష్ణ, అమర్ నారాయణ, ఎస్సీ మోర్చా నాయకులు నరసింహులు తదితరులు పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి నానబాల కుమార్ సుగుణ సుందరి గారికి ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్రంలో లవ్ జిహాద్ అనే పేరుతో మత మార్పిడి చేస్తున్న సాదిక్ను శిక్షించాలని చెప్పి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ సాదిక్ అనేవాడు ముస్లిం అనే పేరు పెట్టుకొని లవ్ జిహాద్ అనే పేరుతో అమాయకులైన మహిళలను లోపరుచుకొని వారి యొక్క జీవితాలని పాడు చేస్తే వారి కఠిన శిక్ష వేయాలని చెప్పి మైనార్టీ మోర్చా రాష్ట్ర నాయకులుగా నేను విన్నవించుకుంటున్నాను. ఇస్లాంలో మత మార్పిడి అనేది లేనే లేదు. బలవంతంగా ఎవరు కానీ మార్పిడి లేనే లేదు. ఇస్లాంకే దెబ్బ అని చెప్పి ఈ సాదిక్ అనే పేరుతో ఇస్లాంకే దెబ్బ. కాబట్టి దయచేసి ఇతని మీద కఠిన శిక్ష తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను ప్రార్థిస్తున్నాను. ధన్యవాదాలు. తంబలపల్లి నియోజకవర్గంలో గ్యాస్ సిలిండర్ కొరత ఏర్పడింది. దీంతో ప్రజలు నెలల తరబడి ఎదురు చూపులు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. బుకింగ్ చేసిన సమయానికి రావడం లేదని కొందరు నిర్వాహకులు బ్లాక్లు అమ్ముకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి గ్యాస్ కొరత తీర్చాలని ప్రజలు వేడుకుంటున్నారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గంలోని పీటీఎం మండలంలో గ్యాస్ కొరతపై ప్రజలు ఆందోళన చేపట్టారు. ఇండియన్ గ్యాస్ సిలిండర్లు సకాలంలో అందడం లేదని, బ్లాక్లు అమ్ముకుంటున్నారని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఓటీపీ మాత్రం చెప్పించుకుంటున్నారని, కానీ సిలిండర్ మాత్రం సమయానికి అందడం లేదని ఆరోపించారు. కొంతకాలంగా గ్యాస్ కొరత తీవ్రంగా ఉందని, సిలిండర్ కోసం నెలల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ప్రజలు వాపోయారు. వంట గ్యాస్ కోసం ఇబ్బందులు పడుతున్నామని, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి సమస్యని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గ్యాస్ సరఫరాలో జాప్యానికి కారణమేంటో అధికారులు స్పష్టం చేయాలని, బుకింగ్ చేసిన ప్రతి వినియోగదారుడికి సకాలంలో సిలిండర్ అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. గ్యాస్ కొరత సమస్యను వెంటనే పరిష్కరించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని ప్రజలు హెచ్చరించారు. రాయలసీమకు పూర్తి స్థాయిలో నీరు విడుదల చేయాలని మైదుకూరు సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర డిమాండ్ చేశారు. స్థానిక 4 రోడ్ల కూడలిలో ఆయన సిపిఐ నాయకులు, కార్యకర్తలు, రైతులతో కలిసి ఆందోళన చేపట్టారు. నీటి విడుదలపై ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు గాలి. శ్రీశైలంలోకి భారీగా వరద నీరు చేరుతున్న పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి రాయలసీమకు పూర్తి స్థాయిలో నీటిని విడుదల చేయకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యమని సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర విమర్శించారు. మంగళవారం మైదుకూరు 4 రోడ్ల కూడలిలో నిర్వహించిన ఆందోళనలో ఆయన మాట్లాడారు. ఎల్నివో ప్రభావంతో రాయలసీమలో వర్షాభావం నెలకొని సాగు, తాగునీటికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. పోతిరెడ్డిపాడు నుంచి 44,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేసి తెలుగుగంగ, కేసీ కెనాల్, ఎస్ఆర్బీసీ, గాలేరు, నగరి ప్రాజెక్టులకు నీరందించాలని డిమాండ్ చేశారు. 80% పూర్తయిన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేయడం రాయలసీమకు అన్యాయమన్నారు. నీటి విడుదలపై ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని గాలి చంద్ర హెచ్చరించారు. రాయలసీమ సాగునీటి అవసరాలు తీర్చేందుకు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి పూర్తి సామర్థ్యం 44,000 క్యూసెక్కులు నీళ్లు విడుదల చేయాలని, రాయలసీమ నీటి కడగండ్లు తీర్చేటటువంటి శాశ్వత పరిష్కారమైనటువంటి రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తి చేయాలని చెప్పి ఇవాళ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సమితుల ఆధ్వర్యంలో
మైదుకూరులో రోడ్డు దిగ్బంధన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం దిగి వచ్చి 44,000 క్యూసెక్కుల నీళ్లు విడుదల చేయకపోతే ఈ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇవాళ రాయలసీమ ఎలినినో ప్రభావిత ప్రాంతమని ప్రభుత్వమే ప్రకటించింది. ఎలినినో ప్రభావితం వల్ల ఇవాళ ఎక్కడే కానీ చుక్క వర్షం పడకపోవడం వల్ల భూగర్భ జలాలు గణనీయంగా పడిపోతూ ఉన్నాయి. సాధారణ సాగు విస్తీర్ణాన్ని కూడా నోచుకోక కరువు పీడిత ప్రాంతంగా ఇవాళ నిలబడిపోతూ ఉంది. సమస్యల పరిష్కారం కోరుతూ నంద్యాలలో మెడికల్ హెల్త్ కాంట్రాక్టర్ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో కాంట్రాక్టు పారా మెడికల్ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియజేశారు. ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 8 వరకు దశల వారీగా నిరసనలు తెలియజేస్తామని చెప్పారు. సమస్యలు పరిష్కారం కాకపోతే పెన్ డౌన్ ధర్నాలు నిర్వహించి సెప్టెంబర్ 8న డ్యూటీ బహిష్కరణ చేపట్టనున్నట్లు హెచ్చరించారు జేఏసీ. నంద్యాల కాంట్రాక్టు మెడికల్ పారామెడికల్ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 8 వరకు దశలవారీ నిరసనలు చేపట్టనున్నారు. నంద్యాల మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్టు ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో ప్రస్తుతం బ్లాక్ బ్యాడ్జీలతో విధులు నిర్వహిస్తూ నిరసన తెలుపుతున్నారు. రెగ్యులరైజేషన్, 100% గ్యాస్ వేతనం, ఈపీఎఫ్, హెల్త్ కార్డులు, మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా, రిక్వెస్ట్, మ్యూచువల్ ట్రాన్స్ఫర్లకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. సమస్యలు పరిష్కారం కాకపోతే పెన్ డౌన్ ధర్నాలు నిర్వహించి సెప్టెంబర్ 8న డ్యూటీ బహిష్కరణ చేపట్టనున్నట్లు జేఏసీ ప్రకటించింది. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నేను గవర్నమెంట్ హాస్పిటల్ నంద్యాల జీజీహెచ్ నుంచి మాట్లాడుతున్నాను. నేను గత 15 years గా కాంట్రాక్ట్ బేసిక్ లో జాబ్ చేస్తున్నాను. రెగ్యులర్ నోటిఫికేషన్ 2011లో లాస్ట్ లో ఇచ్చారు. ఇంతవరకు రెగ్యులర్ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరగలేదు. అందరికీ కాంట్రాక్ట్ జాబ్స్ మాత్రమే ఇస్తున్నారు. దీని ఉద్దేశం వెనుక మీ ఉద్దేశం ఏంటో దీని వెనుక మీరు తెలియజేయాలి. మేము చాలా సంవత్సరాలుగా తక్కువ జీతంతో చాలా సంవత్సరాలు మేము వర్క్ చేస్తున్నాము. కాంట్రాక్ట్ వాళ్ళు చాలా మంది ఉన్నప్పటికీ మమ్మల్ని రెగ్యులర్ చేయకుండా మాతో చాలా బానిసత్వంగా మమ్మల్ని చూస్తూ ఉన్నారు. చాలా చిన్న చూపుగా చూస్తున్నారు. ఏమన్నంటే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ అని చాలా చిన్నగా చూస్తున్నారు మమ్మల్ని. మేము కూడా రెగ్యులర్ వాళ్ళకి సమానంగా డ్యూటీ చేస్తున్నాము. సమానంగా డ్యూటీ చేస్తున్నప్పుడు మాకు కూడా వాళ్ళతో పాటు సమాన వేతనం ఇవ్వాలి, సమాన గౌరవం కూడా ఇవ్వాలి. మాకు రావాల్సిన హక్కులు మాకు వెంటనే కల్పించాలి. మేము శాంతియుతంగానే ధర్నా చేయడానికి మేము ముందుకు వస్తున్నాము. మా డిమాండ్స్ ని మీరు అర్థం చేసుకొని, మా బాధలను కూడా మీరు అర్థం చేసుకొని మా డిమాండ్స్ ని తీర్చే విధంగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రభుత్వానికి. మేము చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నాము. మాకంటే జూనియర్స్ మాతో ఈక్వల్ గా వస్తున్నారు. మాకు సీనియారిటీ అనేది లేనే లేదనమాట. వాళ్ళకి సేమ్ శాలరీ, మాకు సేమ్ శాలరీ. రెగ్యులర్ వాళ్ళతో మేము కూడా సమానంగా చేస్తున్నాము. కానీ శాలరీ మాత్రం 38,000 మాత్రమే అనమాట. మాకు దేనికి సరిపోవడం లేదు. మా పిల్లల భవిష్యత్తు కూడా మా దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని వెంటనే రెగ్యులర్ చేయాలని, మా ఎక్స్పీరియన్స్ ని మీరు గుర్తించాలని కోరుకుంటున్నాను ప్రభుత్వాన్ని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యూకే ప్రభుత్వ ఒప్పందం కుదుర్చుకున్న ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ సమక్షంలో ఒప్పందం పత్రాలపై సంతకాలు. జెన్జీ యువతతో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి మాటామంతి. ఎమ్మెల్యేకి ప్రశ్నల వర్షం కురిపించిన విద్యార్థులు. రైళ్లలో దొంగతనాలు చేసే ముఠాని అరెస్టు చేసిన నెల్లూరు రైల్వే పోలీసులు. బంగారు, వెండి వస్తువులు స్వాధీనం. వైఆర్ జూనియర్ కళాశాల స్వర్ణోత్సవ వేడుకల్లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. నేను ప్రభుత్వ పథకాలకు వ్యతిరేకమని సంచలన కామెంట్స్. ఇవి బులెటిన్ల వార్తలు. చూస్తూనే ఉండండి M3 టీవీ.